तेलंगाना के विकाराबाद में आवारा कुत्तों की कसरत को लेकर पब्लिक वॉइस फोरम तंजीम के कायदी ने म्युनिसिपल कमिश्नर से मुलाकात की और इस मौके पर इन्होंने मुकामी आवाम को आवारा कुत्तों से तहफ़्फ़ुज़ फराहम करने का मुतालबा किया। पब्लिक वॉइस फोरम के जिला सदर पी अशोक ने कहा कि विकाराबाद में आवारा कुत्तों की कसरत की वजह से बच्चों और उम्र रसीदा लोगों को खतरा लाहक है। साबिक में शिवारेड्डी पेट, आलमपल्ली और हाल ही में हैदराबाद में पेश आए वाक़यात को मद्देनजर रखते हुए कुत्तों की कसरत पर काबू पाने के इक़दामात की म्युनिसिपल कमिश्नर से मांग की गई, जबकि म्युनिसिपल कमिश्नर ने तयक़ुन दिया कि विकाराबाद में आवारा कुत्तों की कसरत पर काबू पाने के लिए मुमकिना इक़दामात किए जाएंगे। మన వికారాబాద్‌లో కూడా ఈ మున్సిపల్ పరిధి లోపల వందలాది కుక్కలు బస్తీలలో తెల్లందాక వాహనదారులను నడుచుకుంటూ పోయేటోళ్ళను, బండ్లలో పోయేటోళ్ళను విపరీతంగా దాడి చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకే ముందు జాగ్రత్తగా వచ్చేది సమ్మర్ కాబట్టి వాటికి వాటర్ దొరకక, ఆహారం సరిగ్గా దొరకక ఇంకా తీవ్రంగా అవి ప్రజలను వేధించే అవకాశం ఉన్నది కాబట్టి ముందుగానే వికారాబాద్ మున్సిపల్ సిబ్బంది మేల్కొని ఈ వికారాబాద్ మున్సిపల్ 33 వార్డుల లోపల కూడా వీధి కుక్కలను అరికట్టి వాటిని తరిమేసి ప్రజలకు రక్షణ కల్పించాలని, లేని పక్షంలో భవిష్యత్తులో మళ్ళా ఘటన జరిగిన తర్వాత స్పందిస్తే వచ్చేదేముండది. పోయిన ప్రాణాలు తిరిగి రావు కాబట్టి అధికారులకు ముందుగానే సూచిస్తున్నాం. పబ్లిక్ వాయిస్